ఇక్కడ చూసినట్టయితే స్క్రీన్ మీద మారియోపోల్ అనే ప్రదేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఈ మారియోపోల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తున్న సీ ఆఫ్ అజోవ్ అనే ఒక సీ రష్యాని మరియు ఉక్రెయిన్ ని సెపరేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సీ ఆఫ్ అజోవ్ క్రిమియా అనే ప్రాంతం, ఈ క్రిమియా అనే ప్రాంతాన్ని 2014లో రష్యా ఎనెక్స్ చేసింది. ఈ క్రిమియా అనే ప్రాంతాన్ని మరియు డాన్బాస్ అనే రీజియన్ ని సెపరేట్ చేస్తుంది. ఈ సీ ఆఫ్ అజోవ్ ఇంపార్టెన్స్ ఏంటి? సీ ఆఫ్ అజోవ్ అటు ఉక్రెయిన్ కి ఇటు రష్యాకి ఎంతగానో ఇంపార్టెంట్. ఎందుకంటే సీ ఆఫ్ అజోవ్ ఒక మిలిటరీ ఇంపార్టెన్స్ గాను లేదా ఎకనామిక్ ఇంపార్టెన్స్ గాను మనం ఉక్రెయిన్ కి ఎస్పెషల్లీ చెప్పవచ్చు. అదే విధంగా రష్యా విషయానికి వస్తే క్రిమియా నుండి మెయిన్ ల్యాండ్ రష్యాకు డైరెక్ట్ గా కమ్యూనికేషన్ చేయడానికి, కనెక్టివిటీ పెంచడానికి లేదా లాజిస్టిక్ సపోర్ట్ కి, రీసప్లైకి మరియు ఫాస్టర్ మూవ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ వీటి కోసం రష్యాకి సీ ఆఫ్ అజోవ్ అనే దాని ఇంపార్టెన్స్ ఎంతగానో ఉంది. అదే విధంగా రష్యాలోని కాస్పియన్ సీ ఏదైతే ఉందో దానిని అవుట్ సైడ్ వరల్డ్ తో కమ్యూనికేట్ చేయడానికి సీ ఆఫ్ అజోవ్ కనెక్టివిటీకి వోల్గా డోన్ కెనాల్ అనే దాని ద్వారా రష్యా నేవల్ షిప్స్ ని మరియు ఫోర్సెస్ ని ఆల్రెడీ పంపించడం జరిగింది. అందుకే సీ ఆఫ్ అజోవ్ అనేది అటు ఉక్రెయిన్ కి ఇటు రష్యాకి ఎంతగానో ఇంపార్టెంట్. అందుకే మారియోపోల్ అనే సిటీ కూడా రష్యాకి ఇటు ఉక్రెయిన్ కి ఎంతగానో ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మారియోపోల్ అనే సిటీ ఏదైతే ఉందో ఈస్టర్న్ రీజియన్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్. అలాగే ఇది ఒక పోర్ట్ సిటీ అలాంగ్ ద సీ ఆఫ్ అజోవ్. అందుకే దీని ఇంపార్టెన్స్ అనేది అటు ఉక్రెయిన్ ఇటు రష్యా ఇద్దరు ఒకే విధంగా ఈ మారియోపోల్ అనే సిటీని తమ ఆధీనంలో ఉంచుకోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తాయి. అసలు ఈ మారియోపోల్ అనే సిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు 56 days అంటే అప్రాక్సిమేట్లీ 2 months నుంచి రష్యా ఈ సిటీ పైన ఫైట్ చేస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ ఈ సిటీ కంప్లీట్ గా రష్యా ఆధీనంలోకి రావడానికి ఎంతో టైం పట్టిందనే చెప్పాలి. అసలు ఈ మారియోపోల్ ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దిస్ ఈజ్ అ ల్యాండ్ కారిడార్ బిట్వీన్ క్రిమియా అండ్ డాన్బాస్. ఈ క్రిమియా అండ్ డాన్బాస్ రీజియన్స్ కి ఇదొక ల్యాండ్ కారిడార్ గా మనం చెప్పవచ్చు. 2014లో క్రిమియన్ పెనిన్సులాని రష్యా ఆల్రెడీ హస్తగతం చేసుకోవటం జరిగింది. ఆ సమయంలోనే దాదాపు 1/3 కోస్టల్ లైన్ ఆఫ్ బ్లాక్ సీ కూడా రష్యా ఆధీనంలోకి వచ్చింది. అలాగే ఆల్మోస్ట్ 5 ఇంపార్టెంట్ సీ పోర్ట్స్ ఆఫ్ ఉక్రెయిన్ కూడా రష్యా చేతిలోకే వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ మారియోపోల్ అనే ప్రాంతాన్ని రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే దాదాపు 80% ఆఫ్ ద బ్లాక్ సీ కోస్ట్ లైన్ మరియు ఆల్మోస్ట్ హోల్ ఆఫ్ ద సీ ఆఫ్ అజోవ్ కోస్ట్ లైన్ అంతా రష్యా ఆధీనంలోకి, రష్యా కంట్రోల్లోకి వస్తుందని చెప్పవచ్చు. ఇట్ ఈస్ వెరీ మచ్ వైటల్ ఫర్ ఉక్రేనియన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఆల్సో ఉక్రెయిన్ యొక్క మిలిటరీ పవర్ ని కంటైన్ చేయడానికి కూడా ఈ మారియోపోల్ అనే పోర్ట్ సిటీ రష్యా కంట్రోల్లోకి రావడం రష్యా చాలా ఇంపార్టెంట్ గా భావిస్తుంది. తర్వాత చెప్పాలంటే ఎకనామిక్ కండిషన్స్ విషయానికి వస్తే ఈ మారియోపోల్ పోర్ట్ సిటీ నుంచి దాదాపు ఉక్రెయిన్స్ 5th ఆఫ్ ద ఫెర్రస్ మెటల్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి.
అలాగే 5% ఆఫ్ ద గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఈ ప్రాంతం నుంచే జరుగుతాయి. అలాగే ఈ ప్రాంతంలో అనేక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. కోల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఈ ప్రాంతం నుంచి జరగటం మనం చూస్తాము. ఇక్కడ 2 ఆఫ్ ద లార్జెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఆఫ్ యూరోప్, వాటి పేర్లు అజోస్టాల్ అండ్ ఇల్లిచ్. ఈ 2 ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. ఈ అజోస్టాల్ అనే స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది రష్యా బాంబింగ్ వల్ల డ్యామేజ్ అయ్యింది. సో ఈ మారియోపోల్ అనే సిటీ ఎప్పుడైతే రష్యా ఆధీనంలోకి వస్తుందో టోటల్ గా ఉక్రేనియన్ ఎకానమీ అనేది ప్యారలైజ్ అవుతుంది అని చెప్పవచ్చు. అందుకే రష్యా ఓవరాల్ గా కోల్ అండ్ గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్ లేదా ఐరన్ స్టీల్ షిప్పింగ్ ఇలాంటివన్నిటిని కంటైన్ చేస్తూ ఉక్రెయిన్ ఎకానమీ కూడా తన కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఈ మారియోపోల్ ని ఒక అస్త్రం కింద ఉపయోగించుకోవచ్చు. అయితే క్రిమియాని హస్తగతం చేసుకున్నాక కూడా దాదాపుగా 50% ఆఫ్ ట్రేడ్ ఫ్రమ్ మారియోపోల్ నుంచి జరిగే ఎక్స్పోర్ట్స్ లో 50% తగ్గిందనే మనం చెప్పవచ్చు. అయితే మారియోపోల్ ని పూర్తిగా రష్యా తన ఆధీనంలో తీసుకుంటే అది ఉక్రెయిన్ ఎకానమీకి ఒక బ్లో అనే చెప్పొచ్చు. తర్వాత ఈ మారియోపోల్ అనే సిటీలో ఆల్మోస్ట్ 4 lakh పీపుల్ బిఫోర్ ద వార్ ఉండేవారు. ఇప్పుడు అందులో దాదాపుగా 20,000 మెంబర్స్ సివిలియన్ డెత్స్ అనేవి చూడడం జరిగింది. అదే విధంగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇంజూర్ అవ్వటం కూడా మనం చూస్తున్నాము. బిల్డింగ్స్, హాస్పిటల్స్, అపార్ట్మెంట్స్, హౌసింగ్స్, ఇండస్ట్రీస్ ఇలా ఏవి చూసినా చాలా ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం, డివాస్టేటెడ్ స్టేట్ లో ఉండడం మనం ఇక్కడ చూస్తున్నాము. సో మారియోపోల్ ఇలాంటి సిటీని రష్యా ఈ విధంగా డ్యామేజ్ చేస్తే అది ఉక్రెయిన్ యొక్క ఈస్టర్న్ పార్ట్ లో ఎంతగానో దాని ఎఫెక్ట్ అనేది, ఇంపాక్ట్ అనేది చూడడం జరుగుతుంది. అదే విధంగా ఇంకో విషయానికి వస్తే 2014లో క్రిమియాని ఆధీనం చేసుకునే క్రమంలో రెబెల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మారియోపోల్ ని అప్పట్లో ఆధీనం చేసుకోలేకపోయాయి. అప్పటి ప్రెసిడెంట్ పెట్రో ఈ ప్రాంతాన్ని రీజనల్ క్యాపిటల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అదే విధంగా 2016లో సిటీ ఆఫ్ సాలిడారిటీ అనే టర్మ్ ని ఈ సిటీకి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ సిటీ వారిని వెల్కమ్ చేయడం జరిగింది. అందుకే ఈ సిటీకి అంతగా ఇంపార్టెన్స్ కూడా వచ్చిందనే చెప్పొచ్చు. తర్వాత చూస్తే ఈ ప్రాంతానికి మరొక ఇంపార్టెన్స్ అదేంటి అంటే ఎస్పెషల్లీ రష్యా కోణంలో చూస్తే పుటిన్ ఈ ఎంటైర్ ఏరియా అరౌండ్ ద బ్లాక్ సీ, మారియోపోల్ తో సహా ఈ రీజియన్ ని హిస్టారికల్లీ పార్ట్ ఆఫ్ రష్యాగా భావించడం జరుగుతుంది. అందుకే దీనిని 18th సెంచరీలో ఒట్టోమాన్స్ ని రష్యన్ ఎంపైర్ ఫైట్ చేసిన తరువాత నోవోరోసియా, న్యూ రష్యా అనే పేరుతోటి చెప్పటం జరిగింది. అదే నోవోరోసియా అనే పదాన్ని క్రిమియాని అనెక్స్ చేసిన సమయంలో మరియు ఇప్పుడు కూడా ఉపయోగిస్తూ ఈ ప్రాంతం కూడా రష్యాలో భాగమే అనే ఒక ప్రోపగాండాని కూడా చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ ప్రాంతాన్ని అటాక్ చేయడం ద్వారా డీనాజిఫైయింగ్ ఉక్రెయిన్ అనే ఒక కొత్త
కొత్తగా ఒక విషయాన్ని తెర మీదకి పుటిన్ తీసుకురావడం జరిగింది. అసలు ఈ డీనాజిఫైయింగ్ అంటే ఏమిటి అని చూస్తే, ఈ మారియోపోల్ ప్రాంతంలో ఉక్రేనియన్ మిలిషియా యూనిట్ ఎజోవ్ బ్రిగేడ్ అని ఒకటి ఫామ్ అయింది. అది ఏమిటి అంటే, ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రైటిస్ట్స్. సో వీళ్ళెవరు అంటే, వీళ్ళు హిస్టారికల్లీ చూసుకుంటే నాజీస్ నాజీస్ కి ఐడియాలజికల్లీ ఎంతో దగ్గరగా ఉండడం వల్ల వీరిని నియో నాజీస్ అనడం జరుగుతుంది. అయితే ఈ నియో నాజీస్ కి రష్యన్స్ కి పడదు కాబట్టి రష్యన్ పాపులేషన్ కి రష్యన్ పాపులేషన్ కి వారి యూత్ కి ఈ ఉక్రెయిన్ లో నియో నాజీస్ ని పూర్తిగా తొలగించవచ్చు, తమ నైబర్హుడ్ నుంచి వీరిని పారద్రోలవచ్చు అని ఒక ప్రోపగాండా, ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఈ ప్రాంతాన్ని డీనాజిఫై చేయవచ్చు అని కూడా స్పష్టం చేయడం రష్యా నుంచి మనం చూస్తాము. అందుకే ఇది ఒక యాంటీ నాజీ ప్రోపగాండా అని కూడా చెప్పవచ్చు. అదే విధంగా ఫైనలీ మనం చెప్పాలంటే, ఈ ప్రాంతం ఏదైతే ఉందో టోటలీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్ లో చాలా ఎక్కువ రోజులు ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడానికి రష్యన్ ఫోర్సెస్ ఎంతగానో కష్టపడ్డాయి. సో ఈ ప్రాంతాన్ని ఎప్పుడైతే రష్యా తన అధీనంలోకి తెచ్చుకుంటుందో టోటల్ రష్యన్ పాపులేషన్ లేదా సోల్జర్స్ కి, వారి ఫోర్సెస్ కి ఒక మొరల్ బూస్ట్ లాగా ఉంటుంది. అయితే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఉక్రెయిన్ పై ఎలా ఉంటుంది అని చెప్పాలి అంటే, టోటల్ గా రష్యా చేసిన ఇంత డ్యామేజ్ ఇవన్నీ ఎవరు చూసినా హోల్ వరల్డ్ కి చూపిస్తే, వారు డెస్ట్రాయ్ చేసిన హోమ్స్, హాస్పిటల్స్, స్కూల్స్, సివిలియన్ ప్లేసెస్ లేదా బిల్డింగ్స్, ఇలా ఏమి చూసినా టోటల్లీ వరల్డ్ లో రష్యా యొక్క బ్రుటాలిటీని ఉక్రెయిన్ అందరికీ చూపించినట్టు అవుతుంది. సో ఈ నెక్స్ట్ ఫేజ్ వార్ లో ఈ మారియోపోల్ అనే ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ ని మనం ఎలా ఉంది అనేది, వాటి ఇంపార్టెన్స్ ఉక్రెయిన్ అండ్ రష్యాకి ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకున్నాము.